ఏపీలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చివరి నిమిషంలో ఒక స్థానం ఇవ్వాలని పట్టుబట్టడంతో బీజేపీకి ఒక స్థానం కేటాయించారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లోనే టీడీపీ పోటీ చేయనుంది. ఎమ్మెల్యే కోటాలో 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడుకు అవకాశం కల్పించారు. ఈసారి బీజేపీకి ఒక సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని, 2027లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీలు ఏర్పడుతున్నందున అప్పుడు అవకాశం కల్పిస్తామని ఆశావాహులకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా ఫోన్ చేసి తెలిపారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, ఇప్పటికే 3 అభ్యర్థులను టీడీపీ కన్ఫర్మ్ చేసింది కదా, ఏంటి అప్డేట్స్? టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని 3 టీడీపీ అధిష్టానం ఖరారు చేసిందని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా చూస్తే కనుక ఉత్తరాంధ్ర నుంచి కావలి గ్రీష్మ, అలాగే ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన బేదా రవిచంద్ర, అలాగే బీటీ నాయుడు, ఈ 3 కూడా టీడీపీ అధిష్టానం ఖరారు చేసిందని చెప్పవచ్చు. ఏదైతే ఆశావాహులు మాత్రం లిస్ట్ మరీ చాంతారంగా ఉంది. మొత్తం కూడా వాళ్ళందరూ కూడా వడపోసి మొత్తం కూడా ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం కూడా ఈ చూస్తే కనుక ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాక వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారుగా మొత్తం మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక మొత్తం కూడా ఎవరైతే బేదా రవిచంద్ర కావచ్చు, లేకపోతే బీటీ నాయుడు కావచ్చు, ఎప్పటి నుంచో మొత్తం నుంచి కూడా పార్టీని అంటిపెట్టుకుని పార్టీకి ప్రధానంగా వాళ్ళు ఎక్కువగా సేవలు చేస్తున్న నేపథ్యంలో వారిద్దరు కూడా ఈసారి అవకాశం కల్పించారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీటీ నాయుడు అయితే ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆయనకు కూడా మరోసారి ఛాన్స్ టీడీపీ అధిష్టానం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బేదా రవిచంద్ర కూడా మొదటి నుంచి కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే యాదవ్ కమిటీకి చెందిన బీసీ రవిచంద్రకు ఈసారి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఆ కోటా కింద అయితే బేదా రవిచంద్రకి అయితే అవకాశం ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే ఎస్సీ సామాజిక చెందిన కావలి గ్రీష్మ అంటే ప్రతిభా భారతి కుమార్తె, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆమె మంచి పట్టున్న నేత కావడంతో ఆమె కూడా ఈసారి సమతుల్యం పాటించాలి అని చెప్పి మొత్తం కూడా టీడీపీ అధిష్టానం మొదటి నుంచి కూడా ఒక కసరత్తు అయితే చేసి వీటన్నింటినీ కూడా ఎంపిక చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు ప్రకటించిన 3 కూడా అంటే 2 బీసీలు, ఒక ఎస్సీకి ప్రకటించడంతో మొత్తం కూడా ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఉండొచ్చని కూడా టీడీపీ అధిష్టానం అయితే భావిస్తుంది. ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇవ్వలేకపోయామో వాళ్ళందరూ కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫోన్ చేసి అందరూ కూడా ఈసారి ఇవ్వలేకపోతున్నాము, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి అయితే మీకు కేటాయించలేకపోతున్నాం సీట్స్ అని కూడా వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఈసారి అంటే 2026, 2027లో వచ్చే ఏ అయితే స్థానాలు ఉన్నాయో అటు భర్తీ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మీకు అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా ఫోన్ చేసి ఇది చంద్రబాబు గారి మాటగా చెప్తున్నానని చెప్పి కూడా పల్లా శ్రీనివాసరావు అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. అయితే చాలామంది కూడా ఆశలు అయితే ఎక్కువ మంది పెట్టుకున్నారు. ఎందుకంటే మొత్తం కూడా అటు వర్మ కావచ్చు, లేకపోతే ఇటు దేవినేనమ్మ కావచ్చు, బుద్ధాంకన్ కావచ్చు, లేకపోతే మిగతా నేతలు చాలామంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ వస్తుందని ఆశ చాలామంది పెట్టుకున్నారు. అయితే వీళ్ళందరూ కూడా అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే ఇప్పుడు సామాజిక వర్గాల నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఈసారి ఇవ్వలేకపోయాము. అలాగే బీజేపీకి అంటే ఈసారి ఉన్న మొత్తం 5 స్థానాల్లో ఒకటి జనసేనకి ఇచ్చారు. జనసేన నుంచి నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఇంకో స్థానాన్ని బీజేపీ కూడా గట్టిగా పట్టుపడుతుందో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కావడంతో వారు కూడా మొదటి నుంచి అంటే కూటమికి ఖచ్చితంగా స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో బీజేపీకి కూడా ఈసారి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు శాసనమండలిలో బీజేపీ ఒక్క స్థానం కూడా లేకపోవడంతో తొలిసారిగా ఒక స్థానం బీజేపీ కేటాయించాలని చెప్పి కూడా వారు కూడా బీజేపీ అధిష్టానం నుంచి కూడా పట్టుపడటంతో ఈసారి బీజేపీ కూడా కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ప్రకటించిన 3 స్థానాలు చూస్తే కనుక 3 కూడా అంటే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే విధంగా మొత్తం కూడా ఈ కేటాయించామని చెప్పి టీడీపీ అధిష్టానం అయితే చెబుతున్న పరిస్థితి.